ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది చెప్పేటటువంటి కంప్లైంట్ ఏంటి అంటే, అన్న నాకు భయంకరమైన సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నన్ను చాలామంది బాధ పెడుతూ ఉన్నారు. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే, నా సొంత తల్లిదండ్రులు నన్ను వేధిస్తూ ఉన్నారు, నా భర్త నన్ను వేధిస్తూ ఉన్నాడు, నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను పడేటటువంటి సమస్యను, ఇబ్బందిని నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం లేదు, నా తోబుట్టులు అర్థం చేసుకోవడం లేదు, నా బాధ ఎవరికి అర్థం కావడం లేదని చాలామంది చెప్తున్నప్పుడు నిజంగానే చాలా వేదన కలిగించేటటువంటి మాటలు విన్నప్పుడు హృదయం చాలా బాధ కలుగుతుంది. అటువంటి సందర్భంలో ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రపంచంలో నేను అత్యధికముగా ప్రేమించేటటువంటి ఒక దేవుడు ఉన్నారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు నా బాధను దృష్టి ఉంచున్నావు. భక్తుడు దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు, అయ్యా నాకు కలిగినటువంటి బాధలో, నాకు కలిగినటువంటి ఇబ్బందులో, నాకు కలిగినటువంటి వేదనలో నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనుకున్న సందర్భంలో నా బాధను ఎరిగి నన్ను ఆదరించి నాకు సహాయం చేస్తున్నావు ప్రభువా, నీకు వందనాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచే ఒక మాట చెప్తున్నాను. నీవు అనుభవిస్తున్నటువంటి బాధను, వేదనను, దుఃఖమును, కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఊరుకొని ఉండడు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నా బాధను గుర్తెరిగినటువంటి దేవుడవి నాకు విడుదల దయచేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీకు విడుదలను దయచేసి మీ జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.